K Plus News Network presents. బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి, లేకపోతే బీసీల బలమేంటో తెలియజేస్తాం. మీడియా సమావేశంలో బీసీ సమన్వయ కమిటీ. కడప నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్లో బీసీ సమన్వయ కమిటీని ఎన్నుకొని కమిటీ చైర్మన్ పూర్ణచంద్రరావు, రాష్ట్ర కన్వీనర్ రమణ, బీసీ సమన్వయ రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ దూడెం రెడ్డిబాబులు ముఖ్య అతిథులుగా హాజరై మీడియాతో సంయుక్తంగా మాట్లాడుతూ బీసీలకు కులజన గణన తప్పకుండా చేయాలని, బీసీలకు మోసం చేస్తూ ఎన్నికలు వచ్చిన సమయంలో బీసీ కులజనగణ చేపడతామని, ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన గద్దెనెక్కిన తర్వాత ప్రభుత్వాలు మోసం చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. మళ్ళీ 5 ఏళ్ల పాటు బీసీలకు కులజన గణన చెయ్యండి, అభివృద్ధికి తోడ్పడండి అని ప్రభుత్వాలను అడగవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో జరిపిన కులజన గణన ఇప్పటికీ అదే అమలవుతుందని అన్నారు. దీనికి కారణం ప్రభుత్వాల వైఫల్యాలు, బీసీలకు మభ్యపెడుతూ బీసీల అభివృద్ధికి దూరం చేస్తున్నారు అని అన్నారు. ఎన్నికల సమయంలో బీసీలు రాజకీయ పార్టీలకు బ్యాక్ బోన్ అని చెప్పి ఓట్లు దండుకొని అధికారం వచ్చిన తర్వాత బీసీలను అణచివేస్తున్నారని విమర్శించారు. దీనికి మార్పు రావాలంటే కులజన గణన జరిపి బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. 5% ఉన్నటువంటి జనాభాకు 10% రిజర్వేషన్లు కల్పించడం దుర్మార్గమైన చర్యని, 50% రిజర్వేషన్లకు సీలింగ్ దాటకూడదని అన్నటువంటి మీరు ఈరోజు 60% దాటినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని విమర్శించారు. బీసీలలో 54% ఉన్నటువంటి మేము 27% రిజర్వేషన్లు కల్పించారు. దానిని మళ్ళీ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎక్కడ సమానత్వం ఉంది, ఎక్కడ రాజ్యాంగం అమలవుతుందో తెలియచేయాలని, లేకుంటే బీసీల బలమేంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరించారు. సమావేశంలో బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ శివరామచారి, జిల్లా కన్వీనర్ తందూరి కృష్ణ, కిరీటి, కోల వివేకానంద, మణికుమార్, రమేష్, చిన్నలు పాల్గొన్నారు. ఈరోజు కడపకు చేసినటువంటి బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ మరియు కన్వీనర్, ఇతర కుల సంఘ నాయకులకు, బీసీ సంఘ నాయకులకు ప్రతి ఒక్కరికి నమస్కరించి ఆహ్వానిస్తున్నాం. ఈ బీసీ సమన్వయ కమిటీ అనేది మా కోసమో, మేము లీడర్షిప్ పెరిగేదానికోసమో పోరాటం చేయడం లేదు. బీసీల భవిష్యత్తు కోసం, బీసీల బానిసత్వాన్ని పోగొట్టేదానికోసం మేము పోరాడుతున్నాం. ఎవరికాడ కూడా చేయి చాచే డబ్బులు కూడా అడగటం లేదు, ఎవరిని అడగం కూడా. ఎందుకంటే మేము పార్టీలు బాగా నేర్పించి పెట్టాయి, మేము ర్యాలీకో మోదానికో వస్తే ఏమిస్తారు అని. మేము అది కాదు, మేము కేవలం ఉద్యోగాలు, ఉపాధి, వాటి కోసం ఫైట్ చేస్తున్నాం. ఈ బీసీ కుల జనగణన అనేది జరిగితే మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మన పర్సంటేజ్ ఎంత? 54%, 60% దాదాపుగా ఉన్నాం ఇప్పుడు లెక్కిస్తే కనుక. మరి అలాంటివి మన ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయి? 15, 16 వస్తున్నాయి. మరి వాళ్ళకి 5% ఉన్నటువంటి అగ్రకులాలకు, ఓసీలకు ఒక్కొక్కరికి 2 ఉద్యోగాలమైన 10% రిజర్వేషన్ ఇచ్చారు. మరి ఇది ఏ కమిటీ తేల్చింది, ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలిసిందని ఈ మీడియా ముఖంగా ప్రభుత్వాలను మేము ప్రశ్నిస్తున్నాం. దానికి ఒక కమిటీ లేదు, మీ జనాభా లెక్కలు ఎంత ఉన్నాయో తెలియదు. మరి అలాంటిది 5% ఉన్నటువంటి రాష్ట్రంలో 5% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ చేయడం చాలా దారుణం. అలాగే 75 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం బీసీలు. ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించడానికి చేస్తారే తప్ప పెంచడం లేదు. 50% సీలింగ్ దాటకూడదు అన్నారు. మరి 50% సీలింగ్ దాటకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీల శాతం ఎంత? ఇప్పుడు మీరు ఓసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ శాతం ఎంత? మరి 50% సీలింగ్ దాటలేదా? సుప్రీంకోర్టు ఏం చేస్తోంది, హైకోర్టులు ఏం చేస్తున్నాయి? మీరు ఆ రోజే కదా రిజర్వేషన్ శాతం 50% దాటకూడదని చెప్పినటువంటి మీరు ఈరోజు ఏం చేస్తున్నారు అంటే, అధికారు చేతిలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్ పెంచుకుంటారు, తగ్గిస్తారా? అందుకోసమే, బీసీల భవిష్యత్తు కోసమే ఈరోజు మేము పోరాటం చేస్తున్నాం. ప్రతి ఒక్క బీసీ సంఘాలు, ప్రతి ఒక్క కుల సంఘాలు, బీసీలో ఉన్నటువంటి ప్రతి కులము రోడ్లపైకి వచ్చి అడిగితే తప్ప మన సమస్య తీరదు.
ఉద్యోగాలు ఉండవు, లాస్ట్ బానిసత్వం అలవాటు పడతాం. కాబట్టి కుల జనగణన అనేది ఖచ్చితంగా జరపాలి. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ సమన్వయపరిచి ఒక్కసాట అసెంబ్లీ దద్దరిల్లేలా అసెంబ్లీ ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు కడప జిల్లా బీసీ సమన్వయ కమిటీ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీ నాయకులకు అలానే మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఈ దేశంలో కానీ వెనుకబడిన తరగతులు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాగోగుల కోసం ఎన్నో సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. రకరకాల బీసీ సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. రకరకాల బీసీ వ్యక్తులు కూడా మా సమస్యల కోసం పోరాడుతూ ఉన్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా మా సమస్యల గురించి పట్టించుకున్న పరిస్థితులు లేవు. అందుకే బహుజన సమాజ్ పార్టీ చొరవ తీసుకుని వారి సహకారంతో మేము బీసీ కోఆర్డినేషన్ కమిటీ అని పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాల్సిందే.